మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా, నాన్నొచ్చారు. ఎవరి కోసం బయట వెయిట్ చేస్తున్నారు? నీకోసమే నాన్నా. నువ్వు వస్తావని మాకు తెలుసు. నా కోసం ఇప్పటిదాకా నిద్రపోకుండా ఉన్నారా? అవును నాన్న. కోపంలో నువ్వు నన్ను అరిచినా నేనంటే నీకు ప్రేమ కదా నాన్న. అందుకే ఏదో ఒక టైంలో నువ్వు వస్తావనే ఎదురు చూస్తున్నాం. నీకు ఫోన్లోనే చెప్పాం కదా నాన్న, నువ్వు రాకుండా మేం భోంచేయమని, నిద్రపోమని. శశి, కోపంలో అరిచేశాను, ఏమనుకోకమ్మా. సారీ. ఎక్కువగా కోప్పడే వాళ్ళే ఎక్కువగా ప్రేమిస్తారంట నాన్న. అమ్మ చెప్పింది. బాగా ఆకలేస్తుంది నాన్న. మనం భోజనం చేద్దాం రా నాన్న. రా నాన్న, రండి. రా. నాన్న, నువ్వు భోజనం చేశావా? లేదు. అమ్మ కూడా భోజనం చేయలేదు నాన్న. సరే అయితే మీ ఇద్దరికి ఇప్పుడు మేం తినిపిస్తాం. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసింది లే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూ నే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు ఓ నాన్న. నాన్న, నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ నాన్న. నువ్వు వస్తావని నమ్మకంతోనే నీకోసం మేం వెయిట్ చేసాం నాన్న. అవును నాన్న, చివరికి నువ్వు వచ్చేసావు. లేదంటేనా నాన్న రాడు అన్న అమ్మ మాటే నిజమయ్యేది. మా మాట అబద్ధమయ్యేది నాన్న. మీ అమ్మ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంది కనుక, నన్ను నా ప్రేమని అర్థం చేసుకొని ఉంటే మీరిక్కడ నేనక్కడ, అర్ధరాత్రి మీకోసం నేను ఇలా రావడం, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నాన్న, అమ్మని ఎందుకని అలా కోపంగా చూస్తున్నావు? మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా నాన్న? ఎందుకు మాకు చెప్పా పెట్టకుండా నువ్వు నానమ్మ వెళ్ళిపోయారు? గొడవలు ఏం లేవు నాన్న. నాకు వేరే పని ఉంటే అర్జెంటుగా వెళ్ళాను, అంతే. ముందు మీరు భోజనం చేయండి.
నా మీద కోపంతో రావనుకున్నాను యష్. పిల్లల మీద ఉన్న ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీ మీదున్న కోపం ఫోన్లో పిల్లలతో నేను అలా మాట్లాడేలా చేసింది. నీ మీద నాకున్న ప్రేమ నీకు వాలిపోయే పొద్దులా కనిపిస్తుంది. పోన్లే, పిల్లల మీద నీకున్న ప్రేమ ఉషోదయం వెలుగులా వికసిస్తుంది. ఆపసిందు నీ నాటకాలు. నిజంగా నా మీద నీకు ప్రేమే ఉంటే పిల్లల బర్త్డే ఫంక్షన్లో ఆ మహిళా మండలి వాళ్ళని పిలిపించి నన్ను మా అమ్మని అవమానిస్తావా? నీలా నేను నాటకాలు ఆడలేను సింధు. మొదట్నుంచి మా అమ్మ వద్దు అని చెప్తున్నా వినకుండా కేవలం పిల్లల కోసం మాత్రమే నీ ఇంటికి వస్తున్నాను. నా పిల్లల కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. నువ్వే మూర్ఖంగా ప్రవర్తించి మా అమ్మ అన్నట్టు పిల్లల్ని మాకు దూరం చేయాలని డ్రామాలు ఆడుతున్నావు. అది ఇందాక ఫంక్షన్లో నాకు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వెన్ని నాటకాలు ప్లే చేసినా నా పిల్లలకి నేనుంటా. నాన్నగా వాళ్ళ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు. నిజం చెప్తున్నాను యష్, ఆ మహిళా మండలి వాళ్ళని నేను పిలవలేదు. అసలు వాళ్ళు ఎందుకు రిషి, సిసి, రేపు నేను అవార్డ్ ఫంక్షన్కి ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా నేను అవార్డు తీసుకుంటాను. ఆ ప్రోగ్రాం టీవీలో వస్తుంది, మీరు చూస్తారు కదా? తప్పకుండా చూస్తాం నాన్న. నువ్వు హీరోలా అలా స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకుంటుంటే చూస్తూ మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో తెలుసా? చప్పట్లు కూడా కొడతాం. మీరు హ్యాపీగా ఉండడం కోసం నేనేదైనా చేస్తాను. సరే, ఇంక మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్తాను. నాన్న వెళ్ళొద్దు నాన్న. మాతోనే ఉండిపోవా? లేదమ్మా, వెళ్ళాలి. అవార్డ్ ఫంక్షన్ ఉంది కదా, రేపు మార్నింగే ఫ్లైట్. సరే నాన్న, కనీసం ఈ ఒక్క రాత్రేనా మాతో కలిసి ఉండు నాన్న. మా బర్త్డే రోజు మీ మీద అడిగినా కాదన్నానని చెప్పావు కదా నాన్న. ప్లీజ్ నాన్న, ఈ రాత్రికి నేను శశి నీ దగ్గర పడుకుంటాము. నువ్వు వెళ్ళిపోతే మేము అసలు ఈ రాత్రంతా నిద్రపోము, అలా మేల్కొనే ఉంటాం అసలు. ప్లీజ్ నాన్న, మా మాట కాదనకండి నాన్న. ఈ ఒక్క పూట మాతో ఉండండి నాన్న. అవును నాన్న, కావాలంటే రేపు ఇట్నుంచి ఇటే ఢిల్లీకి వెళ్ళండి ప్లీజ్ నాన్న. సరే, అలాగే ఉంటానులే. మా మంచి నాన్న. నాన్న, మీ మీద అడిగినా నువ్వు కాదనవు. నువ్వు వెరీ గుడ్. అభి, అభి,